మోటార్లకు మీటర్లు తెలంగాణ ఎన్నికల కంటే ముందు బాగా విన్న పదం ఇది. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి జాగ్రత్త అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం చూసాం. భారతీయ జనతా పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకునే కుట్రలు చేస్తోంది అంటూ మాట్లాడడం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లో భాగంగా విద్యుత్తు పొదుపు చేయడం కోసం, విద్యుత్ ఆదా చేయడం కోసం ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని తగ్గించడం కోసం, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అసలు లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో భాగంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత గృహ అవసరాలకు వాడే విద్యుత్తో పాటు ఫార్మర్స్కి వాడుతున్న విద్యుత్తుకు సంబంధించిన మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ఆ స్మార్ట్ మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు మొబైల్లో రీఛార్జ్ చేసుకున్నట్లుగా, మనం ఎంత డేటా వాడుతున్నామో దానికి మొబైల్లో మనం పే చేస్తూ ఉంటాం. అదే తరహాలో ఎంత పవర్ వాడుతున్నారో దానికి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ తరహా స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. స్కీమ్ పేరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, ఆర్డిఎస్ఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో చేరాలి అంటూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ వచ్చింది. కానీ ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత తొలిసారిగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అప్పుడు ప్రభుత్వం ఈ స్కీమ్లో చేరింది. చేరడం పైన అప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా రైతుల మోటార్లకు కూడా ఈ మీటర్లను అమర్చి చెక్ చేయడం కూడా చూసాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నప్పటికీ, ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో చేరడానికి ఒప్పుకున్నప్పటికీ మేము మాత్రం ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో మీరు చేరకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వమని, రాష్ట్రానికి రుణాలు చేసుకునే అవకాశం లేకుండా చేస్తామని, ఈ రకంగా రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతామని చెప్పినప్పటికీ మేము మాత్రం మా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పాం కాబట్టి ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో మేము చేరలేదు అనే విషయాన్ని తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చెప్తూ వచ్చింది. సో బీజేపీ అధికారంలోకి వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతానికి గృహావసరాలకు వాడుతున్న విద్యుత్తుకు సంబంధించి స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఈ చేరడం పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొంతమంది రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉన్న అభ్యంతరాలను ఒకసారి పరిశీలిస్తే విద్యుత్ రంగానికి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తారనే ఒక భయాన్ని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు రైజ్ చేస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు డిస్కమ్లకు సంబంధించిన ప్రయారిటీ లేకుండా పోతుంది. డిస్కమ్లు పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. డిస్కమ్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ సంస్థ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ తరహాలో రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంటే ప్రైవేట్ కంపెనీల వాళ్ళకు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వాలు కట్టబెట్టొచ్చు. ఆదాని లాంటి వాళ్ళు ఒక రిలయన్స్ జియో తరహాలోనో లేకపోతే ఎయిర్టెల్ తరహాలోనో ఒక ప్రైవేట్ కంపెనీలుగా ఫామ్ అయ్యి దేశవ్యాప్తంగా ఈ రీఛార్జ్కి సంబంధించి రీఛార్జ్ చేసుకునే మెకానిజం, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మెకానిజం అంతా ఆదాని చేతిలోకి వెళ్ళొచ్చు లాంటి విమర్శల్ని చాలామంది చేస్తూ వస్తున్నారు. ఆదానికి లబ్ధి చేకూర్చడం కోసం మొత్తం భారతదేశంలో ఉన్న విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తాన్ని ఆదానికి అప్పగించడం కోసం జరుగుతున్న కుట్రగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఆ ప్రైవేట్ కంపెనీ డిస్కమ్స్ ద్వారానే ఈ రీఛార్జ్ చేసుకునే సదుపాయం, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా అనే దానిపైన అనుమానాలు ఉన్నాయి. ఇవి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పొచ్చు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలు. దాంతోపాటు ప్రజల్లో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొబైల్ ఏ రకంగా అయితే రీఛార్జ్ చేసుకుంటామో ఆ రకంగా ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ ముగిసిపోతే ఎలా అయితే మొబైల్లో మనం అవుట్ గోయింగ్ కాల్ చేయలేమో అలాగే ఇంట్లో ఇమీడియట్గా పవర్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 1 నెల 2 నెలలు పవర్ బిల్ లేట్ అయినప్పటికీ 2 నెలల తర్వాత అయినా బిల్ కట్టుకునే సదుపాయం ఉంటుంది. లేకపోతే బిల్లుకు సంబంధించి పర్టికులర్ డేట్ ఉంటుంది, బిల్లు వస్తుంది, ఫిజికల్గా కాపీ తీసుకెళ్తారు, పే చేస్తారు. కొంతమంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో పే చేస్తున్నారు. ఇదంతా మెకానిజం ఉంది. అలా కాకుండా సడన్గా ఆపేస్తే చాలామంది పేదవాళ్ళకు వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం తెలియకనో లేకపోతే రీఛార్జ్ చేసుకునే సమయానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతేనో వాళ్ళ ఇంట్లో అంధకారంలో ఉండాల్సి వస్తుంది, పవర్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అనే ఆందోళన ఒకటి ఉంది. దాంతోపాటుగా పేద కుటుంబాలకు చాలా భారం అవుతుంది. ఇది పేద కుటుంబాలు రెగ్యులర్గా మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా దాన్ని చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి విద్యుత్ అందకపోతే వాళ్ళు విద్యుత్కు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనే మాట ప్రధానంగా వినపడుతుంది. దాంతోపాటు రైతులకు సంబంధించి రైతు సంఘాలు చెప్తున్న ప్రధానమైన అంశాలను ఒకసారి చూస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో ఉచిత విద్యుత్తుని ఎత్తివేసే ప్రమాదం ఉంటుంది అని. ఉచిత విద్యుత్తుని ఎలా ఎత్తివేస్తారు? ఏ రైతు ఎంత పవర్ వాడుతున్నారు అనేది అర్థమవుతుంది. సో ఆ రైతు వాడుతున్న పవర్కి సంబంధించి కూడా ఒక టారిఫ్ పెట్టే అవకాశం ఉంటుంది. 1 ఎకరా ఉన్న రైతు ఇంత మాత్రమే వాడాలి,
2 ఎకరాలు ఉన్న రైతు ఇంత మాత్రమే వాడాలి, లాంటి టారిఫ్లు పెడితే అంతకంటే ఎక్కువ వాడితే దానికి పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో చాలా ప్రాంతాల్లో రైతులందరూ ఒకే రకంగా పవర్ వాడే పరిస్థితి ఉండదు. కొన్ని భూములకు నీరు చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. కొన్ని భూములకు నీరు చాలా తక్కువగా అవసరం ఉంటుంది. కొన్ని భూములకు సంబంధించిన నీరు మోటార్‌లో చాలా లోతు నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీరు అందుబాటులో ఉండే పరిస్థితి అందుబాటులో ఉండకపోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పీక్ టైమ్‌లోనే వాళ్ళు భూమి నుంచి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా రకరకాల కండిషన్స్ ఉంటాయి రైతులు పొలానికి నీళ్లు అందించటానికి సంబంధించి. కాబట్టి ఒక్కొక్క రైతు ఎంత ఎకరానికి పవర్ వాడతారనే దానిపైన డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని గనక రైతుకి ఇంతే పవర్ అనేది ఏమైనా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే అంతకంటే ఎక్కువ పవర్ వాడితే మేము డబ్బులు ఛార్జ్ చేయాల్సి పే చేయాల్సి ఉంటుందని కనుక ప్రభుత్వం చెప్తే అది రైతుల పైన భారం వేసినట్లు అవుతుంది. రైతులకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో ఈ ఆధారంగా వినియోగం ఆధారంగా బిల్లులు కనుక తీసుకొస్తే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా రైతులకు మరింత నష్టం జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. అయితే వ్యవసాయ కనెక్షన్లకు ప్రస్తుతానికి స్మార్ట్ మీటర్లు లేవు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. కానీ వ్యవసాయ మోటార్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనేది ఆర్డీఎస్ఎస్ స్కీమ్ చెప్తున్నమాట. ప్రస్తుతానికి మేము డొమెస్టిక్ వాడుతున్న గృహ అవసరాలకు మాత్రమే ఈ స్కీమ్ అమలు చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. భవిష్యత్తులో అది కూడా అమలు చేయొచ్చనే ఆందోళన తెలంగాణ రైతాంగంలో వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ బోర్డులన్నీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయంగా ఉంది. ఈఆర్సీ ఉంటుంది, ఛార్జీలు పెంచాలా తగ్గించాలా ఏంటి అనే దానిపైన ఈఆర్సీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఉంది. కానీ ఈ స్కీమ్లోకి మనం ఆర్డీఎస్ఎస్ స్కీమ్లోకి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేరుతాయో అప్పుడు పూర్తిగా తమ జుట్టుని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే మీరు బలవంతంగా ఆర్డీఎస్ఎస్లో చేరతారా లేదా అని బలవంత పెట్టి మరి ప్రభుత్వం ఈ స్కీమ్లో జాయిన్ చేస్తోంది. చేరకపోతే మీకు కేంద్రం నుంచి వచ్చే ఇన్సెంటివ్స్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆపుతామని బెదిరిస్తోంది. ఆపింది కొన్ని రాష్ట్రాల్లో. సో ఇప్పుడు చేరిన తర్వాత మీరు రేట్లు పెంచుతారా లేదా, యూనిట్కి సంబంధించిన కాస్ట్ ఇంత పెంచుతారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యుత్ సంస్థలపైన నియంత్రణ పోవడానికి సంబంధించిన ప్రమాదం ఉంటుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దాంతోపాటు ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన ఏంటి అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగిపోతాయి, పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు సంస్థని ప్రైవేటీకరణ చేస్తారేమనే ఆందోళన కూడా ఉంది. ప్రస్తుతానికి ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల అంశం కావచ్చు, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన మిగతా సమస్యల పరిష్కారం చాలా వేగంగా ఉంటుంది మిగతా ఉద్యోగులతో పోల్చినప్పుడు. సో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే మాకు జాబ్ సెక్యూరిటీ ఉండదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో డిస్కంల పైన ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తగ్గిపోయి ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్ళొచ్చు అనే ఆందోళన ఉద్యోగ సంఘాల వైపు నుంచి వస్తుంది, ప్రధానంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి. దాంతోపాటు టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న సందర్భంగా అక్కడ వస్తున్న సమస్యలను ఒకసారి మనం పరిష్కరించినప్పుడు కొన్నిసార్లు సడన్గా ఎక్కువ బిల్స్ వస్తున్నాయని మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పుడు మామూలుగా బిల్లు ఫిజికల్ కాపీ ఇస్తున్న సందర్భంగానే వాడకపోయినా కొంతమందికి 10,000 బిల్లు వచ్చింది, 20,000 బిల్లు వచ్చింది, 30,000 బిల్లు వచ్చింది. ఇటువంటి మాటలు చాలా చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళు వాడిన దానికి సంబంధించిన ఛార్జీలు కూడా ఇంకో మీటర్ పైన పడుతున్నాయి. ఇలాంటి రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో 20,000 బిల్లు వచ్చింది, ఆ బిల్లు పే చేయకపోతే పవర్ కట్ అవుతుంది. 20,000 ఇమీడియట్గా పే చేస్తే తప్ప, రీఛార్జ్ చేస్తే తప్ప బిల్లు ఇంట్లో కరెంట్ వచ్చే పరిస్థితి ఉండదు. ఈ తరహా వాతావరణం చాలా రాష్ట్రాల్లో టెక్నికల్ సమస్యలు చాలా వస్తున్నాయి. అధిక బిల్లులు వస్తున్న సందర్భాలు ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. తర్వాత యాప్లలో డేటా, ఇప్పుడు ఒక యాప్లో మనం రీఛార్జ్ చేసుకున్న తర్వాత విద్యుత్తుకు సంబంధించి ఒక నెల రోజుల కోసం మనం రీఛార్జ్ చేసుకున్నామంటే మనం ఎంత వాడాం, ఇంకా ఎంత అందుబాటులో ఉంది, ఎంత ఎప్పటిలోకి వాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన డేటా యాప్లో ప్రాపర్గా కనిపించట్లేదు అనే టెక్నికల్ ఎర్రర్ కూడా ఇప్పటివరకే అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఫేస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు కనెక్టివిటీకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సాధారణ ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏంటి అంటే స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతాయనే అనుమానం వ్యక్తమవుతోంది. తప్పనిసరిగా పెట్టించుకోవాలా, లేకపోతే ఆల్టర్నేట్ ఉందా? రైతులు కావచ్చు, ప్రజలు దీన్ని మేము స్మార్ట్ మీటర్ వాడకుండా మేము ఇప్పుడున్న మీటర్నే కంటిన్యూ చేస్తామనే దానికి సంబంధించి ప్రజలకు అటువంటి స్వేచ్ఛను ఏమైనా ఇస్తారా? ఇమీడియట్గా మార్చుకోవాల్సిందేనా? ఇమీడియట్గా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే కూడా
ప్రతి కుటుంబం కనీసం 5,000-6,000 రూపాయలు ఈ మీటర్ల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ప్రతి కుటుంబానికి మళ్ళీ అదనపు భారంగానే ఉంటుంది. కాబట్టి ఈ రకరకాల ఆందోళనలు, రకరకాల అపోహలు, రకరకాల సెక్టార్స్ నుంచి ఉన్నాయి. రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, గృహ అవసరాలకు సంబంధించిన వినియోగదారుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, ఉద్యోగ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, రైతు సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని ఆందోళనల మధ్య ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటి అంటే, దేశంలో దాదాపు 20-25% పవర్ మిస్యూజ్ అవుతోంది. మిస్యూజ్ అవటం అంటే పవర్ లాసెస్ జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ జరుగుతున్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని కనుక మనం అరికడితే ఓ 20-25% పవర్ని మనం అడిషనల్గా జనరేట్ చేసినట్టు అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని అరికట్టడంకి కోసమే మనం ఈ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ కనుక ప్రాపర్గా మనం అమలు చేసుకుంటే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని 5% కంటే లోపలికి తీసుకురావచ్చు. అంటే దేశవ్యాప్తంగా 15-20% పవర్ని మనం అడిషనల్గా జనరేట్ చేసినట్టు అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. దాంతోపాటు కరెంట్ థెఫ్ట్ తగ్గుతుంది. చాలామంది కరెంట్ ఇప్పుడు మీటర్లు లేకుండా దొంగతనంగా వాడుతూ ఉన్నారు. సో అటువంటి దొంగతనాలని అరికట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎవరు ఎక్కడ పవర్ వాడుతున్నారు ఏంటి, పవర్ వాడడానికి సంబంధించిన కీ మనం రీఛార్జ్లో ఉంటుంది కాబట్టి దొంగతనంగా ఎవరు పవర్ వాడడానికి సంబంధించిన అవకాశం ఉండదు కాబట్టి, సో ఆ రకంగా కరెంటు దొంగతనాన్ని అరికట్టొచ్చు, లాసెస్ని అరికట్టొచ్చు, బిల్లింగ్లో పారదర్శకత ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీరు ముందుగా రీఛార్జ్ చేసుకుంటారు, రీఛార్జ్ చేసుకున్న తర్వాతే పవర్ వాడతారు కాబట్టి బిల్లింగ్లో చాలా పారదర్శకంగా ఉంటుంది. డిస్కమ్లు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కారణంగా, దొంగతనం కారణంగా రకరకాల ఇబ్బందుల్ని డిస్కమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన డిస్కమ్స్ చూసినా లాభాల్లో ఉన్న పరిస్థితి కనపడట్లేదు. డిస్కమ్స్ భయంకరమైన నష్టాల్లో ఉన్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ స్కీమ్ని, ఆర్డీఎస్ఎస్ స్కీమ్ని అమలు చేస్తే డిస్కమ్స్ లాభాల్లోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. డిస్కమ్స్ పైన ఆర్థిక భారం తగ్గుతుంది. డిస్కమ్స్ నష్టాల వారి నుంచి బయటపడి ఆర్థికంగా పరిపుష్టం అవుతాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెసిషన్ తీసుకుంది, అమలు చేయాలనుకుంటోంది, అమలు చేయడానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తుంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సరే, ప్రతిపక్షాల విమర్శలు ఒక పక్కన పెడితే, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉద్యోగుల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఏం జరగబోతుంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన అనుమానాలని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈఆర్సీ పేరుతో కరెంటు బిల్లుల పెంపుకు సంబంధించి మనం అందరూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఒక లీగల్ బాడీ వచ్చి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటున్నారు కదా. ఇటువంటి నిర్ణయం, స్మార్ట్ మీటర్లకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన ఒపీనియన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు ఫేస్ చేస్తామంటున్నారు అనేది ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ఒపీనియన్స్ కూడా, స్టేక్ హోల్డర్కి సంబంధించిన ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తే బాగుంటుంది లాంటి సూచనలు వస్తున్నాయి. సో రేవంత్ సర్కార్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఇప్పటికే డెసిషన్ తీసుకుంది కాబట్టి ఈ ఒపీనియన్స్ అన్నింటినీ అడ్రస్ చేస్తుందా, వాళ్ళ మాట ఏమన్నా వింటుందా చూద్దాం.